ఈ డెసిబల్స్ అంటే సౌండ్ ఇది పెరుగుతోంది అంటే డెస్పరేషన్ అంత పెరుగుతోంది అని అర్థం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత రాబోతున్నారని వాళ్ళకి స్పష్టంగా మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు అనేది వాళ్ళకి స్పష్టంగా తెలిసిందని అర్థం. ఆ ఉడుకుమోత్తనము, ఆ కోపము, ఆ కడుపు మంట అది పెరగడంతో తిట్లు వాటి మోతాదు కూడా పెరుగుతుంది అన్నమాట. డ్వాక్రా సంఘాలకి 10 లక్షల ఆర్థిక సాయం చేస్తాను, వడ్డీ లేని రుణాన్ని అందిస్తాను కూడా చంద్రబాబు నిజంగా అది నవ్వు తెప్పించే విషయం. ఆయనకి ఏమాత్రమన్నా కొంతన్నా ఎట్లా మర్చిపోయినారనుకుంటాడు. అందులో డ్వాక్రా మహిళలు 14-19 మధ్య అంత చీకటి కాలం మళ్ళీ వాళ్ళు ఎప్పుడు గతంలో చూసిందరు. ఇప్పుడంటే అసలు ఒక అవసరమే రావట్లేదు వాళ్ళకి. ఫస్ట్ టైం వాళ్ళకి ఆశ పెట్టి ఇది ఇచ్చి ఆ 0 వడ్డీ స్కీమ్ కూడా మధ్యలో ఆపేసి 2016-17లోనే ఆపేసి వాళ్లకు ఆ తర్వాత అంతకుముందు ప్రామిస్ చేసిన వాళ్ళ రుణమాఫీ చేస్తాను డ్వాక్రా వాళ్ళు కట్టిందంతా అని చెప్పి అది పైసా చేయకుండా 14,000 కోట్లు ఎంతో ఉంది మొత్తం, అది చేయకుండా కనీసం ముందు నుంచి నడుస్తున్న 0 వడ్డీ కూడా పే చేయకుండా వాళ్ళ నట్టేట ముంచింది చంద్రబాబు. ఎట్లా మర్చిపోతారు వాళ్ళు? 5 ఏళ్లలో, 5 ఏళ్లే కదా అయింది. ఆ 5 ఏళ్లలో దానికి ఇప్పటికీ జస్ట్ పోల్చి చూపుతా. ఆ 2014-19 మధ్య ఎన్పిఏల శాతం 18% పైన ఉంది. ఇప్పుడు అది 0.34 ఎంతకు వచ్చింది. అంటే ఎత్తిపోయినవి, దివాళా తీసినవి, వాళ్ళ లావాదేవీలు ఆపేసుకుని ఏం చేయలేక రోడ్డున పడ్డ డ్వాక్రా గ్రూపులు, డ్వాక్రా పర్సెంటేజ్ 20%, 18%. 0 వడ్డీకి వాళ్ళు ఇచ్చింది 2,400 చిల్లర కోట్లు ఏదో. ఈరోజు మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5,000 కోట్లు పే చేసింది ఎప్పటికప్పుడు ప్రాంతం. బ్యాంకుల్లో ఆ రోజు మొత్తం 5 ఏళ్లకు రుణాలు 69,000 కోట్లు. ఈరోజు మన నవంబర్కు 1,59,000 కోట్లు, ఇప్పటికి 1,75,000 కోట్లు ఉంటుంది. పోనీ ఆ రోజు డ్వాక్రా గ్రూపులు ఎన్ని అయ్యాయి అంటే 9 లక్షల చిల్లర ఉంటే ఈరోజు 1,15,00,000, 10,50,000 ఇది. 90 లక్షల పైచీలకు అప్పట్లో సభ్యులుంటే ఈరోజు 1,15,00,000 మంది సభ్యులు. అంటే ఏ రకంగా చూసినా స్వర్ణయుగం ఏదంటే ఇప్పుడు ఉంది. బ్యాంకులు హ్యాపీ, రుణాల రీపేమెంట్ రెగ్యులర్ అవుతోంది, మళ్ళీ తీసుకుంటున్నారు, అవి వృత్తుల మీద పెడుతున్నారు. దాదాపు ఈ ఆసరా కింద 26,000 కోట్లు రుణం మాఫీ కాదు, వాళ్ళ చెల్లింపు వాళ్ళకు రీయింబర్స్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చా క్రమం తప్పకుండా 4 దఫాల్లో మొత్తం పూర్తి చేశారు. లాస్ట్గా ఇది కూడా మొన్న పే చేశారు. అంటే చెప్పిన మాట పూర్తి చేయడమే కాకుండా వాళ్ళను ఫైనాన్షియల్గా ఫ్రీ చేసి వాళ్ళు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టి చేసుకోవడానికి దానికి అవసరమైన చేయూతనిచ్చి ఈరోజు డ్వాక్రా మహిళలకు స్వర్ణయోగం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిది అనేది వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, అదంతా ఎంజాయ్ చేస్తున్నారు. దీని నుంచి 1,15,00,000 మంది మహిళలంటే వీళ్ళే రిమైనింగ్ వాటి బెనిఫిషియరీస్ అన్నింటిలో ఉన్నారు. వీళ్ళలోనే చాలామందికి ఆసరా వస్తుంది, చేయూత వస్తుంది, 45,000 దాటిన వాళ్ళ కోసం. ఈ సొంతంగా చిన్న చిన్న పరిశ్రమలు, ఈ కుటీర పరిశ్రమలు అవి పెట్టుకుంటున్నారు. 16 లక్షల మంది తోడు, అందులో 16 లక్షల మంది తోడు కింద, జగనన్న తోడు కింద తీసుకుంటే లోన్ అవైల్ చేసుకుంటుంటే అందులో 12 లక్షల మంది మహిళలే. మహిళలకు ఇంత పెద్దపీట వేసి ఇంటి స్థలాల దగ్గర నుంచి మిగిలినవన్నీ కంప్లీట్ వాళ్ళ దీనికి ఇస్తూ ఆర్థికంగా వాళ్ళని ఎంపవర్ చేస్తూ రాజకీయంగా కూడా వాళ్ళకు ఇది పూర్తి సాధికార దిశగా అడుగులు వేయిస్తున్న జగనన్నను ఒక పక్క ఉంటే వాళ్ళను పూర్తి అన్యాయమైన దీంట్లోకి, చీకటి దీంట్లోకి తోసేసి వాళ్ళు నిలబడే అవకాశం కూడా లేకుండా అసలు ఆయన మనస్తత్వం ఎంతమందికి తెలియదు చంద్రబాబు నాయుడు. ఆయన చేసిన కామెంట్ ఎట్లా మర్చిపోతారు? ఏమాత్రం చైతన్యం ఉన్న వాళ్ళైనా కోడలు కొడుకును గంటారంటే అత్త వద్దంటుందా అని అన్నాడు. అంటే మహిళలన్నా అమ్మాయిలన్నా వీళ్ళ మీద ఉన్న చులకన భావం ఎంతది చంద్రబాబు నాయుడుకి, ఇంకా బూజు పట్టిన భావాల్లో ఎట్లా కొట్టుకుంటున్నాడని అందరికీ తెలిసింది.
ఆయన వాళ్ళ మహిళలే కేంద్ర బిందువు, కుటుంబానికి వాళ్ళే మంచి యజమానురాలుగా కూడా ఉండగలరు, వాళ్ళ పాత్ర పెరగాలని ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వాళ్ళను కాలి కింద తొక్కాలో లేకుంటే వాళ్ళకి ఎలాంటి ఇది ఉంచకూడదు, వాళ్ళ సాధికారత వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఇంట్లో చాకరీ చేస్తుంటే సరిపోతుంది, పై మాటలతో ఓట్లు లాక్కోవాలని చూసి చంద్రబాబు ఎక్కడ రెండింటి మధ్య పోలికే లేదు కదా అసలు అనుకోవడం. ఇంట్లో చెల్లెలనే వదలని జగను మన ఇళ్ళల్లో ఆడవాళ్ళని వదులుతాడని ఒక దారుణమైనటువంటి కామెంట్స్ పవన్ కళ్యాణ్ చేశారు. అది అదే అతను ఆయన సంస్కారాన్ని ఇది చేస్తుంది ఒకటి. ఆ వయసు కూడా మర్చిపోయినాడు. ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు ఆ డెస్పరేషన్లో. మిగిలినవన్నీ పక్కన పెడదాం. ఈయన ఒక్కసారి 19లో ఐ థింక్ ఈయన చెల్లెల్ని ఎట్లా చూసుకునేవాడని అప్పట్లో నార్నే శ్రీనివాస్ అని ఈయన చెల్లెల అల్లుడు చెప్పాడు. ఆమె యాక్సిడెంట్ అయ్యి సీరియస్ దీంట్లో ఉంటే కనీసం పోయి చూసుకొని కూడా చూసుకోలేదు వీళ్ళు అని ఆ రోజు అన్నాడు. పైగా వాళ్ళ ఆర్థిక సహాయం మీద చాలా చేసి ఇది చేస్తే వాళ్ళకు అవసరమై వస్తే ఇంటి గేటు బయట వచ్చి తరిమేసాడని కూడా వాళ్ళు చెప్పారు. ఎవరికి తెలియదు ఆయన చెల్లెలు 8 లక్షలు ఏదో వాళ్ళు ఇచ్చినారట. అది అడగాలని పోతే కూడా రానివ్వలేదు, పైసా ఇవ్వలేదు. ఆల్మోస్ట్ మెడబట్టి గంటినంత పని చేసేసారు. ఆయన కుటుంబం గురించి ఆయన మాట్లాడితే ఏమన్నా కుటుంబ విలువలు వాటి గురించి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉంటుందా? తమ్ముడు ఆ రామూర్తి నాయుడు అని ఆయన ఎక్కడున్నాడు ఎవరికన్నా ఏ రోజన్నా తెలిసిందా? వీళ్ళు ఎప్పుడన్నా వెళ్ళారా? అసలు ఆయన ఉన్నాడా? తెలియదు. చెల్లెళ్ళు ఇద్దరు వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? ఎప్పుడన్నా కలిశారా? చంద్రబాబు నాయుడు కుటుంబం అంటే తను, తన భార్య, కొడుకు, వీళ్ళు తన ప్రపంచం తందే. ఈయన వచ్చి ఈరోజు చెల్లెల గురించి దాని విలువ గురించి చంద్రబాబు నాయుడు ఎవరైతే తన చెల్లెలను రాచి రంపాన పెట్టినాడో లేదా పూర్తిగా నిర్లక్ష్యం చేశాడో, వాళ్ళు కష్టాల్లో ఉంటే అసలు పట్టించుకోలేదు. ఆయన ఈరోజు చెల్లెల గురించి మాట్లాడతారు. నవ్వుతారు. ఎవరైనా వింటే ఎంతో నవ్వాలన్నా కూడా అర్థం కాదు ఇలాంటి వాళ్ళ మాటలు. సార్, ఎన్నికల సంఘం ఇప్పుడు 18 సార్లు చంద్రబాబు నోటీసులు ఇచ్చినా 15 సార్లు ఇంతవరకు స్పందించిన పరిస్థితి. దాన్ని ఏ విధంగా చూస్తారు? స్పందించకపోవడమే కాకుండా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు.